చదువుకున్న వారైనా చదువుకోని వారైనా ఎంత సంపాదించినా ఏం సంపాదించకపోయినా పొలిటీషియన్ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా ఎవరైనా భయపడేది నమ్మకం పెట్టుకునేది ఒకనికి. చెప్పు. దేవుళ్ళ పేరు అడ్డు పెట్టుకొని వారు చెప్పే మాటలు నిజమని నమ్మటోళ్లను ఎర్రి పుష్పాలను చేస్తూ నేను చెప్పేది చేస్తే నీ లైఫ్ మారిపోతుంది, నీకు ఏ సమస్యలు రావు అని ఫేక్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఏం పని చదగాక సొల్లు ముచ్చట్లు చెప్పి సంపాదించే సొల్లు బాబాలు. సో గైస్, ఈ రోజు మనం రియాక్ట్ అయ్యేది సో కాల్ ఆస్ట్రాలజర్స్. సో గైస్, వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి. ఎంకరేజ్ చేయరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో గైస్, మనీ సంపాదించాలంటే ఏదైనా వర్క్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి, కానీ ఇవి ఏం చేయకుండా కూడా మనీ సంపాదించవచ్చు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నిజం మామ, కావాలంటే చూడు. ఒకసారి మీరు నా నంబర్ కాల్ చేయండి. మనీ 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 నాకు రోజుకి 200 కాల్స్ వస్తాయి. 200 కాల్స్ వచ్చినప్పుడల్లా మనీ 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 అంటున్నప్పుడల్లా నా దాంట్లో ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటది. సో గైస్, అర్థమైంది కదా, మీరు కూడా స్వామీజీ చెప్పినట్టు మనీ మనీ అని రింగ్ టోన్ పెట్టుకోండి. నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. 24/7 గుండెల్లో మీ బ్లడ్ లో ఇంకిపోవాలన్నమాట డబ్బు. మీ బ్లడ్ లో ఇంకిపోవాలన్నమాట డబ్బు. I still love you. Sorry. ఇప్పుడు మాట్లాడుకునే సామి ఎవరంటే, ఏ టాపిక్ అయితే ట్రెండింగ్ లో ఉంటుందో ఆ టాపిక్ ని టార్గెట్ చేసి ఎప్పటికీ కాంట్రవర్సీలో ఉండాలని చెప్పి ఏదైనా సొల్లు మాట్లాడే సామి మన లిక్కర్ వేణుస్వామి. లిక్కర్ వేణుస్వామి అని ఎందుకు అన్నానంటే మీరే చూడండి. ఈ చేతితో నెయ్యి వేసుకుంటూ హోమగుండంలో ఈ చేతితోని మేము నాన్ వెజ్ తింటాం, ఈ చేతితో మేము మంద అవుతాం. ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తాం. అరే, దేవుడి ముందు సెక్స్ చేసినట్టు భావించుడు ఏంద్రా చీప్ లిక్కర్ గా? పూజలు చేస్తున్నావా లేదా పూజల పేరు అడ్డు పెట్టుకొని నీ కామ కోరికలు తీర్చుకుంటున్నావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బిఫోర్ డ్రింక్, ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి, ఆఫ్టర్ డ్రింక్ ప్రభాస్ ది వృచ్చిక రాశి. మారువా నువ్వు మారోరా. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించదు. కాకపోతే యనమల రేవంత్ రెడ్డి అనే నేను సారీ చెప్తా, నేను తప్పు చెప్పినా ఒప్పుకుంటా. మేబీ ఏదైనా జరగవచ్చు. సో గైస్, ఇంకా డాక్టర్ కనుక్కోలేని సమస్యలు కూడా మన స్వామీజీ కనుక్కుంటాం. అది ఎలా అంటే, క్యాన్సర్ పేషెంట్ సంబంధించి ఆయన నాతో టెస్ట్ పెట్టిండు. ఏమంటే ఈ 50 ఫైల్స్ ముందర పెట్టి వాళ్ళంతా మన క్యాన్సర్ పేషెంట్. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి. నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు శుక్రుడు శని కలిసి ఉన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కుజుడు ప్లస్ రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, యూట్రస్ క్యాన్సర్. వీడు చెప్పేటి అన్నింటే మనకు బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. యంగెస్ట్ హీరో 2027-28లో చనిపోతారు టాలీవుడ్లో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సో గైస్, జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ట్రిక్ చూసేయండి, మీకోసం. రైట్. అంతేనా? అంతే. రైట్ అక్క, ఇలా సిజిల్ వేసుకున్నాము. దాని తర్వాత పర్స్ లో పెట్టేసుకోవడమే. ఫోల్డ్ చేయకూడదు. ఫోల్డ్ చేస్తే దాని ఎనర్జీ, అదేదైతే ఎనర్జీ మనకి ఇస్తుందో అది ఆగిపోతుంది కదా. సో దేన్ని మడత పెట్టుకోకూడదు. చిన్నగా డ్రా చేసుకొని పర్స్ లో పెట్టుకోండి. అలా చేసుకో. లామినేట్ చేసుకోవచ్చు, కాకపోతే జాబ్ తొందరగా వచ్చేస్తుంది నేను వేసిన తర్వాత.
గైస్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే దొంగ బాబాలు చెప్పే మాటలు నమ్మి జనం వస్తే హాస్పిటల్ పోకుండా బాబాలు ఇచ్చే నిమ్మకాయలు ముడ్డి కట్టుకొని పడుకునే బ్యాచ్ ఇంకా ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే చెప్పు, మీరు ఎంత చెప్పినా మారరు కాబట్టి మీకోసమే ఈ వీడియో. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి.